విశాఖ నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గడ్డలు పొంగి పొర్లాయి. పలు ఇళ్లు, కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముసురు వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ఆదివారం కురిసిన వర్షాల్లో సగటున 32.6 మిల్లీమీటర్లతో మొత్తం 358.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా మహారాణిపేటలో 66.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సీతమ్మధారలో 49.8 మిల్లీమీటర్లు, పద్మనాభంలో 46.8 మిల్లీమీటర్లు, పెందుర్తిలో 43.4 మిల్లీమీటర్లు, భీమునిపట్నంలో 40.6 మిల్లీమీటర్లు, పెదగంట్యాడలో 20 మిల్లీమీటర్లు, గోపాలపట్నంలో 19.4 మిల్లీమీటర్లు, గాజువాకలో 17.2, ములగాడలో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్లో 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.